పక్కన దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ ఒక ఎత్తు, జాతీయ రహదారులు కొత్తవి ఏర్పాటు చేయడం ఒక ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి ఇదివరకు మచిలీపట్నానికి వెళ్ళాలి అంటే దాదాపు 3.5-4 గంటలు పట్టేది. ఎందుకంటే సింగిల్ రోడ్ అది. దాదాపుగా హైవే వచ్చేటప్పటికి బందర్ రోడ్ లోనే ఆగిపోతుంది. బందర్ రోడ్ అంతా కూడా సింగిల్ లైన్ ఉండేది. ఆ తర్వాత డబుల్ లైన్ చేసిన పామర్ దగ్గర, ఉయ్యూరు దగ్గర నుంచి చూసుకుంటే ప్రాబ్లం ఉండేది. ఆ పామరు ఇటు నుంచి పామరు దాటిన తర్వాత అయితే మరీ నేరోగా ఉండేది. తర్వాతన అందువలన 3-4 గంటలు పట్టేది జర్నీ. అదే ఇప్పుడు హైవే వేసాక ఎంతసేపు పడుతుంది? 1.5 గంటలు వచ్చేస్తున్నారు మచిలీపట్నం. తర్రమని లాక్కొచ్చేయచ్చు అనమాట. హైవేల ఏర్పాటు కొత్తవి చేయడం వల్ల జరిగే ప్రయోజనం అది. ఎవరన్నా ఊహించారా అట్లాగా డైరెక్ట్ గా వచ్చేది జరుగుతామని? ఉయ్యూరు ఊళ్ళోకి వెళ్ళకుండా, పామరు ఊళ్ళోకి వెళ్ళకుండా మొత్తం బయట నుంచి వెళ్ళిపోవచ్చు. అట్లాగా అనేక మార్గాల్ని చేసుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 14 నుంచి వెహికల్స్ మూవ్మెంట్ కి ఓకే చేస్తున్నారు. 6 గంటల పాటు ఇప్పటిదాకా జర్నీ పట్టేది ఇప్పుడు 2.5 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. ప్రతి హైవేని కూడా ఈ విధంగా ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకొస్తున్నారు.